ఒక పేపర్లో వచ్చిన విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ అంశం, చాలా డేంజర్, హిందూ సమాజానికి డేంజర్ బెల్స్ మోగిస్తున్న అంశం మీకు చదివినిపిస్తాను చూడండి. 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత హిందూ సమాజం మళ్ళీ శరవేగంగా బానిసత్వం వైపు పయనిస్తోంది. 32 కోట్ల మంది హిందువులు ఓట్లు వేయడానికి వెళ్ళలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో 32 కోట్ల మంది ఓట్లు వేయడానికి వెళ్ళలేదు. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు, అందులో 80 కోట్ల మంది హిందువులు, 17 కోట్ల మంది ముస్లిం ఓటర్లు. ముస్లిం ఓటర్లలో 90% మంది ఓటింగ్ వేస్తే హిందువుల్లో ఓటింగ్ కేవలం 54% మాత్రమే ఓట్లు వేశారు. దానివల్ల ఎవరు గెలుస్తారు అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 32 కోట్ల మంది సోమరి హిందువులు తమ ఇళ్లను విడిచిపెట్టలేదు. సెలవులు జరుపుకోవడానికి లేదా హరిద్వార్, ముస్సోలి, సిమ్లా, నైనిటాల్ మొదలైన వాటికి పిక్నిక్ వెళ్ళడానికి వీళ్ళు దీన్ని ఒక హాలిడేగా మార్చుకున్నారు. ఇది ఒక హాలిడే అంటే ఓటు వేయాల్సిన రోజుని హాలిడేగా తీసుకుని హిందువులందరూ ఎంజాయ్ చేస్తుంటే ముస్లింలు మాత్రం 95% పైగా ఓట్లేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ప్రభుత్వాల్లోకి తీసుకొస్తుంటే హిందువులు మాత్రం ఇళ్లలో పడుకుని ఎవరో హిందూ వ్యతిరేకులు వస్తున్నా కూడా, ప్రభుత్వాల్లోకి వస్తున్నా కూడా, వాళ్ళు పరిపాలన చేస్తున్నా కూడా ఇదేదో మనకు సంబంధం లేని వ్యవహారం అని చెప్పి కళ్ళు మూసి కూర్చుంటున్నారు. దానివల్ల హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రభుత్వాలే పెంచి పోషించడం కానీ, లేదంటే మైనారిటీ అపీస్మెంట్ పాలసీలు ఇంకా ఎక్కువ చేసేయడం కానీ, ఇవన్నీ చేస్తూ నెమ్మదిగా హిందువులకి గ్రౌండ్ అంతా కూడా కింద కాళ్ళు నరికేస్తున్నాయి ఈ ప్రభుత్వాలన్నీ. ఆ విషయం ఇప్పుడున్న హిందువులకు తెలియట్లా. ఓటు వేయడానికి బద్దకించి ఇంట్లో కూర్చుని అదేదో ఒక సెలవు దినంగా, హాలిడే లాగా ఎంజాయ్ చేస్తూ తమ కాళ్ళని తమ్మే నరుక్కుంటున్న హిందువుల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి.